క్రీస్తు పేరిట చెల్లిస్తా ఉన్నాం. దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనందరికీ దేవుని పేరిట వందనములు, శుభములు తెలియజేస్తున్నానండి. మనము ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే, దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు, దేవునికి మనం ఏమి ఇస్తున్నాము కదా. దేవుడు అన్ని ఇస్తున్నాడంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు కూర్చోవాలి దేవుని మందిరంలో, దేవుని రాజ్యంలో మనం ఎందుకు చేరబడాలి అనే విషయాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు చూసుకుందాం. 116 కీర్తన 12వ వచనం చూసుకొని అది అలానే ఉంచుకొని మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, నేను ఆయనకేమి చెల్లించుదును అనే మాట మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు చేసిన ప్రతి కార్యానికి మనము ఏం చేస్తామండి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతసేపు చేశారు మీరంతా, యవ్వనస్తులంతా ఏం చేశారండి, స్తుతించారు కదా. ఎందు విషయమే స్తుతించారు కదా. స్తుతించడం అంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి అర్థం కాదు. ప్రార్థన అంటే ప్రార్థన ఒకటే చేస్తారు, అంతేగాని స్తుతించడం అంటే ఏంటిది, కనపరచడం అంటే ఏంటిది, ఆయన సమర్పించడం అంటే ఏంటిది, ఆయన అడగడం అంటే ఏంటిది, ఇవన్నీ కొన్ని విషయాలు చాలా వరకు తెలుసుకోవాలి మనందరం కూడా. అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలోనూ ఏమంటాడు, నేను ఆయనకేమి చెల్లిద్దును. దేవుడికి మనం ఏమిస్తే మనకు ఇచ్చిన ఈ శరీరం అనేది ఉంది చూసారా, ఈ శరీరం అనేది ఎన్ని భాగాలు అనేది, ఎన్ని భాగాలు కనపడుతుంది మనకు. అదృశ్యమైనది ఒకటి, ఇంకా దృశ్యమైనది ఒకటి, అదృశ్యమైనది రెండు ఉన్నాయి. లేవు మనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. దృశ్యమైనది, అదృశ్యమైనది చెప్పండి. అదృశ్యమైనది ఆత్మ, దృశ్యమైనది ఈ శరీరం. ఈ శరీరం అంటే ఒక వస్తువు లాంటిది, దేవుడు చేసిన వస్తువే ఇది. అర్థమవుతుందా? ఇలా ఒక బ్రదరు మాట చెప్తా ఉన్నాడు కదా, చావు గురించి చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఆ వస్తువు వాడుకున్న రోజులు ఈ ఆత్మ వాడబడింది, దాని నుంచి పక్క వెళ్ళిపోయింది. కాబట్టి ఈ వస్తువు పనికి రాలేదు, కాబట్టి బయట పారవేయవలసి వచ్చినది. అంటే మనము దేవునికి ఉపకారము, దేవుడు మనకు చేసే ప్రతి ఒక్క ఉపకారానికి దేవుడికి నేను ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి, దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ రూపాన్ని ఇచ్చాడు, ఇంతమైన అందమైన రూపాన్ని మనకు కలగజేశాడు, ప్రతి ఒక్క అవయవాన్ని మనకు ఇచ్చాడు. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాడు. అందుకని మనకున్న కనపడిన దాని గురించి చూద్దాం ఒకసారి. ఆత్మ విషయంలో కొన్ని మాటలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడు. 1:3 వచనం చూసుకున్నట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడంటే మనకు అనుగ్రహించేశాడు. ఎవరికి ఇచ్చాడు ఈ అనుగ్రహం అంటే, ఎవరికి ఇచ్చాడండి? మనకు ఒక్కరికే ఇచ్చాడా, అందరికి ఇచ్చాడా చెప్పండి. దేవుడు మనకు ఒక్కరికేనా, లోకంలో ఉన్న వారందరి కోసమా? మనుషులందరికీ కదా, అంతేనే కదా, మనుషులందరికీ కదా దేవుడు, అవునా కాదా? మరి ఎందుకు మనం ఎంతమంది మాత్రమే, కొంచెం మంది మాత్రమే మనం దేవుడి దగ్గర ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం? అందరికీ దేవుడు శరీరం ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, మంచి సౌందర్యం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. మీరు ఎవరికి ఈ ఆలోచన రాలేదా? ఎందుకు సమయాన్నంతా వృధా చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి నేను అనే ఆలోచన రాలేదా? ఎవరసలు అయితే అనుకోవచ్చు, ఈ వయసులో ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి కదా, సంతోషంగా ఫ్రెండ్స్తో తిరగాలి అనుకుంటారు. కానీ దేవుడి దగ్గర కూర్చోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, మనమందరము కూడా దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందు విషయం అంటే, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి ఒకసారి. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను.
ఏ ఆశీర్వాదం ఇచ్చాడు మనకు? ఆత్మ సంబంధమైన విషయం. అంటే నీలో ఆత్మ ఉందని తెలుసుకోవడానికి నీకు ఎలా అర్థమైంది అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని మాటలు నీతో ఉన్నప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నాలో ఇంకో భాగం ఉందయ్యా, అది నా కంటికి కనపడతలేదు, కానీ నన్ను నడిపించేది అదే, నన్ను జీవింపజేసేది అదే. దాని విషయంలోనే నేను ఇప్పుడు ఈ క్షణం ఇలా నిలబడగలుగుతున్నాను అంటే ఆ ఆశీర్వాదం ద్వారానే నేను ఇక్కడ నిలబడ్డాను అని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నీలో ఆత్మ లేదనుకోండి, ఎంత శరీరం నీలో ఉన్నా కానీ నిలబడమంటే నిలబడతావా? మాట్లాడమంటే మాట్లాడగలుగుతావా? చెప్పండి. అంటే నీ కంటికి కనపడింది ఒక శక్తి నిన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది కదా. అది నడిపిస్తుంది కాబట్టికే ఈరోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అది నడిపిస్తుంది కాబట్టికే నువ్వు ఏమి చేద్దామనుకున్నా నువ్వు ఈ శరీరంతో ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేయగలుగుతున్నావు. అందులో మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ. కానీ మంచి చెడ్డ ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీ ఆత్మ నీతో మాట్లాడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటలు అన్ని విని నువ్వు గ్రహించి ఇది మంచి ఇది చెడు అని నువ్వు తెలుసుకున్నప్పుడే నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. అంతవరకు కూడా నువ్వు ఎలా అనుకుంటావు అంటే, నువ్వు ఏది చేసినా కరెక్టే అనుకుంటావు. నాకేంటి లేదు చెప్పేది అనుకుంటావు. నాకు లేదా జ్ఞానము. ఆ రోజులలో మీరందరూ కూడా ఏమవుతారు? యవనస్తులందరూ కూడా మీరు ఏం కనపడతారు? ముసలి వాళ్ళు ఎక్కడ కనపడతారు. మీరు మాకు చెప్పేది మా జనరేషన్ ఇది కదా. మరి ఈ జనరేషన్లో మీరున్నప్పుడు కూడా మీరు కూడా ముసలి వారిని అనివార్యం ఉంటారు కదా కదా. అందుకని మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మన ఆత్మ మనకు కంటికి కనపడింది నన్ను నడిపిస్తుంది, నా కంటికి కనపడింది నన్ను ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అంటే దేవుని మాటకు లోబడే నడుచుకునే వాడిగా నేను ఉంటేనే ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోగలుగుతామని తెలుసుకోవాలి. ఆశీర్వాదాలు అంటే ఏంటివి మళ్ళీ అడుగుతారా? చెప్పండి. ఆశీర్వాదాలు అంటే ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను, ఆలోచన చేయండి బాగా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ పడింది, బిస్కెట్లు పడ్డాయి, డబ్బులు పడ్డాయి, ఒక తెల్ల ముక్క పడింది. ఆంచి కుక్క వెళ్తుంది, కుక్క ఏం తీసుకుంది? బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది. ఒక మనిషి వెళ్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తి ఏం తీసుకున్నాడు? తెల్లటి తీసుకున్నాడు. కుక్క ఏం చేస్తుంది? డబ్బులు తీసుకుని ఏం చేస్తా? కుక్క ఏం తీసుకుంది? బిస్కెట్ తీసుకుంది. దానికి ఆకలి కాబట్టి అదే తినగలుగుతుంది కాబట్టి. అదే మనుషులు డబ్బు తీసుకున్నాడు, ఇంకొక తెలివైన వాడు వెళ్తున్నాడు, ఆయన ఏం తీసుకున్నాడు? తెల్లటి వజ్రం తీసుకున్నాడు. ఆ వజ్రంతో తను మనకేందని దొరికిన వజ్రం ఏంటంటే, మనకు లోకం అందరూ తను సంపాదిస్తున్నారు. నీకు ఆలోచన ఉండదు, ఈ రోజు పోతే 200 రూపాయలు వస్తున్నాయి కదా, 300 రూపాయలు వస్తున్నాయి కదా గింజలు కానీ కదా. కానీ దానికంటే విలువైనది ఏంటిది నీకు? వజ్రం లాంటిది నీకు వాక్యం. ఈ వాక్యం నీకు దొరికింది కాబట్టి సంతోషంగా ఏది మంచి ఏది చెడు అని నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావు. ఈరోజు నువ్వు ఎవరినైనా, నువ్వు ఎవరి వయసులో ఉన్నా నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, ఏది మంచి ఏది చెడు, తల్లిదండ్రుల మాటకు నేను ఎలా లోబడాలి. తల్లిదండ్రులు ఏ విషయంలో చెప్తారంటే వారు అనుభవించి చెప్తారు, అంతేనే కదా. వారు అనుభవంతో ఉంటారు కాబట్టి వారు కూడా అనుభవించే చెప్తారు కాబట్టి వారి మాటలకు మనం లోబడాలి. మన జీవితానికి మన జీవితం ఇచ్చింది వారే కాబట్టి. అందుకని ఈ ఆత్మ విషయంలో మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ ముఖ్యమైన మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన రాజ్యంలో ఇలా కూడా మాటలు చెప్పాడు బ్రదర్ కదా. పరలోకం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. పరలోకం అంటే దేవుడున్న లోకం, పరలోక రాజ్యము అంటే సంఘం. ఈ సంఘము ఎలా కట్టబడుతుంది అంటే, ఎలా కట్టబడుతుంది? సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళు ఎవరు? బ్రదర్ ఇలా చెప్పాడు కదా, పిల్లర్స్ సంఘానికి యవ్వనస్తులే అని. వీటన్నిటికీ ఎవరు? మీరందరూ కూడా ఈ యవ్వనస్తులే దీనికి పునాది. ఈ పునాది గట్టిగా ఉంటేనే నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటను ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే కాదు, ఏ దేశానికి నువ్వు వెళ్ళినా ఈ పునాది ఎప్పటికీ కూడా చెదిరిపోకుండా ఉండగలుగుతుంది. అందుకని దేవుని మాటలు, ఈ ముత్యం లాంటి మాటలు, ఈ డైమండ్ లాంటి మాటలు ఎప్పుడు కూడా మీరు మిస్ కాకూడదు, ఆలోచన చేయాలి. అందుకే ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నట్టు చూడండి ఒక్కసారి. ఆయన అంటాడు, ఈ ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం మనకు రావాలి అంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయము
10వ ఒక మాట చెప్తూ ఉంటాడు దేవుడు. ఇది అందరికి తెలిసిన మాటే. ఒకసారి చూసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? ఎవరి కోసము? దేని విషయంలో? మనం నిత్య జీవం పొందడానికి తన కుమారుని మనకి ఏం ఇచ్చాడు కదా. అందరి పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారా? నాకు కూడా ఉన్నారు. ఇప్పుడు నా కొడుకులో బిడ్డలో ఒకరు ఇయ్యమంటే ఇస్తాను. నాకు 10 మంది ఉన్నా ఒకరు ఇయ్యడానికి ఏం చేస్తాను నేను? పిల్లలు ఏమని ఉన్నారు? అయ్యా నీకు 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఎందుకు అయ్యా నీకు ఒక్కరు ఇయ్యడానికి చదువుకుంటాను అంటే నేను సంతోషంగా ఇస్తానా? నాకు లేకపోయినా, తిండికి లేకపోయినా, అడుక్కోనైనా వారికి పూట పెడతాను, కానీ నా కుమారుని కానీ కుమార్తెను కానీ నేను ఇవ్వను. కానీ ఇక్కడ నీ ఆత్మీయ విషయంలో ఆత్మీయ ఆశీర్వాదాల కోసము తన కుమారుని నీకు మన కోసం ఏం చేశాడు? మనందరి కోసము బలియాగము చేశాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుడిని? మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం దేవుడు? చెప్పండి, ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? ఇందాక గుర్తుకొచ్చినప్పుడు ప్రేమిస్తున్నాడు. చాలా సంతోషం. అంటే ఎప్పుడో గుర్తొస్తుంది దేవుడు, కానీ రోజు గుర్తురాడు. ప్రజల్లాగా అడిగినట్టుగా పనుకునేటప్పుడు అందరూ ప్రార్థన చేసుకుంటారా అంటే ఎవరూ చేయలేపుతలేరు. మన విశ్వాసం ఏంటి అంటే ఎవరూ చేయలేపుతలేరు. అంటే మేము మిమ్మల్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తున్నామో చాలా స్పష్టంగా అర్థమైంది ఈరోజు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టికే ప్రతి ఒక్కరిని కూడా, మనందరినీ కూడా. కానీ ఆయన ఆయన ఎవరు అలుస్తున్నాడు? మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని మనము ఈ ఆత్మ విషయంలో మనం ఈ శరీరాన్ని పక్కన పెట్టండి. వచ్చే ఆత్మ విషయం గురించి ఆలోచన చేద్దాం. మందిరానికి రావడానికి చాలా మంది సంతోషిస్తారు. ఎందుకని చెప్పండి? ఇలా ఒక బ్రదర్ చెప్పాడు కదా, ఆ బ్రదర్ ఎవరో తెలుసా మీకు అందరికి? పేరు మీకు తెలిసి ఉంటుంది కర్ణాటక గారు. బ్రదర్ గారు చెప్పాడు కదా, నేను 10 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్నా కామెంట్స్ కోసం దేవుడు వదిలిపెడతారంట. ఆ బ్రదర్ మన అందరికీ చాలా వరకు తెలియదు అనుకో, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆర్మీ కృష్ణన్ అని. అయితే చూడండి, అంటే ఎవరినో ఏదో అన్నారని చెప్పేసి మనము ఈ లోకంలో బ్రతికి మనందరం కూడా ప్రతి కుటుంబంలో కూడా ఉన్నాం. కానీ ఆత్మీయ విషయంలో నీ ఆత్మీయ జీవితంలో నీ ఒడిదుడుకులను బట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? ఇలాగంటే దేవుడు మన అందరిని కూడా ప్రేమించాడు, లోకం ఎంతో ప్రేమించాడు. కానీ మనం దేవుడిని ప్రేమించాలి అంటే అప్పుడప్పుడు అంటాం. అంటే అప్పుడప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాం. ఎందుకు? మన సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, దుఃఖం వచ్చినప్పుడే, అప్పుల బాధలో ఉన్నప్పుడే, అనారోగ్యంతో ఉన్నప్పుడే దేవుడు అవసరం మనకు కదా. అంతే కదా. అప్పటిదాకా దేవుడు అవసరం లేదు. అన్నీ ఉంటాయి, ధనం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుడు అవసరం లేదు మనకు. ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నాం, దేవుడు అవసరం లేదు మనకు. రేపు వివాహం అయిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, పిల్లలైన తర్వాత, అప్పుల బాధలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాన్ని పోషించుకునేటప్పుడు అప్పుడు దేవుడు అవసరం వస్తుంది. ఈరోజు తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా దేవుడి దగ్గరికి వెళ్దాం, రారా, దేవుడి మాటలు విందాం. ఈ లోకంలో బ్రతకాలి అంటే కొంచెమైనా మనము జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం నేర్చుకుని ఈ ఆత్మీయ విషయంలో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. అంటే ఇది ఇప్పటి కోసం కాదయ్యా, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ తల్లిదండ్రుల మాట కూడా మనకు లెక్క రావు. మేము రక్షణ పొందుకోవాలంటే తొందరగా పొందుకోలేదు. దేవుడి గురించి చెప్పినప్పుడు నేను చాలా విధాలుగా మాట్లాడాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను. కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు. కానీ ఈ లోకంలో ఉన్న వారు ఏం చేస్తున్నారంటే ఈయన ఈ కులానికి చెందినవాడే అంటారు. కానీ దేవుడు ఏం చెప్తాడు కదా, లోకం ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని మన కోసము బలియాగముగా ఈ లోకానికి పంపించాడు. అందుకే ఇంకో మాట చెప్తా ఉంటాడు చూడండి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, చెప్పన సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఏంటంటే చెప్పని సత్యం కానీ ఆయన వరము గురించి. ఏ వరము?
ఇలా మనం చదువుకున్నాం కదా, ఈ ఆత్మీయ విషయంలో ఈ ఆత్మ నిన్ను నడిపిస్తుంది అంటే, ఈ ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను నీతో మాట్లాడగలుగుతున్నాను. ఈ ఆత్మ మనలో లేకపోతే, ఈ శక్తి మనకు లేకపోతే, మన కంటికి కనపడింది బయటికి వెళ్ళిపోతే నువ్వేమైనా మాట్లాడగలుగుతావా? ఏమైనా మాట్లాడగలుగుతావా? నీ ప్రేమ అనురాగం అంతా కూడా ఎప్పుడండి? నీ ఆత్మ ఉన్నంత వరకే. నీ కన్న కొడుకైనా, కన్న కూతురైనా, తల్లిదండ్రులైనా, నీ అత్తమామలైనా, ఎవరినైనా ఎప్పుడు రుచి చూస్తాను? నీ ఆత్మ నీలో ఉన్నంత వరకే ఇది నాది అంటావు. ఇది నాది అని అన్నాను. నా శరీరంలో నేను ఏదైనా నేను సృష్టించాను. అందులో ఏదైనా ఒక ఏళ్ళు కానీ, ఒక కన్నుని కానీ, ఏదైనా నేను ఏర్పాటు చేసుకోగలిగినాను ఎందుకు? అందుకే ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు చూడండి. అందుకే మనమందరము కూడా ఏమంటున్నాయన చెప్పసఖ్యము కానీ ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రం. సజీవ లెక్కలోనే ఉంచాడంటే దేవుని స్తోత్రం చెల్లించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరైనా మనకి ఏమైనా ఇస్తేనే వారికి రిటర్న్ ఇస్తాం. వారు నాకు ఏమైనా ఇస్తేనే నేను ఇతరులకు సహాయం చేస్తాను. మనం దేవునికి ఏమి ఇచ్చామని ఈ ఆయుష్ ఇస్తున్నాడు చెప్పండి, ప్రాణం ఇస్తున్నాడు, మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు. కుటుంబం ఎవరు ఇచ్చారండి? దేవుడే కదా ఇచ్చింది. నీకు మంచి భార్య ఇస్తున్నాడంటే ఎవరు ఇచ్చారు? దేవుడే కదా కదా. పిల్లలు ఇస్తున్నారంటే ఎవరు? దేవుడే కదా. నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన కృతజ్ఞతతో చెల్లించకూడదు? చెల్లించాలా లేదా? నీకు పిల్లలు ఇచ్చారంటే, పిల్లలు ఏమో చాలా మంది ఉన్నారు, ఎంత బాధపడతారో ఆ బాధ గురించి ఎందుకంటే వాటిని చదువుకున్నప్పుడల్లా, వారిని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. దేవుడి కృపను బట్టే కదా. వారిపైన కూడా దేవుడి ప్రణాళిక ఉంటుంది కాబట్టి అనుకుంటావు, నేను చూశాను కాబట్టి, లవ్ చేశాను కాబట్టి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు అమ్మాయి దొరికింది కదా, ఉట్టిన వచ్చిందా పెళ్ళం అంటే భార్య ఉట్టిన వచ్చిందా? నువ్వు అనుకుంటావు మేము భార్య భర్తలం అయ్యాం, అయిపోయినాం. భార్య భర్తలు కాగానే నీకేమవుతుంది? ఒక కుటుంబం ఏర్పడుతుంది, నీకంటూ ఒక బాధ్యత ఏర్పడుతుంది. నీకంటూ అప్పుడు ఏం చేయాలి అంతా? అప్పటిదాకా నేను అన్నోని అప్పుడు ఏమంటావు? మేము, మనము అంటాం. అంతేనే కదా. మనం అన్నట్టు ఒక బాధ్యత వచ్చిందా లేదా? అందుకని దేవునికి ఆయన చేసే ప్రతి వరము గురించి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ వరాలా కావండి? ఏమంటారు వీటినన్నింటి కూడా? భార్యని ఇవ్వటము, కొడుకులు ఇవ్వటము, కుమార్తెలు ఇవ్వటము, మంచి కుటుంబాన్ని ఇవ్వటము, ఇవన్నీ ఏంటి? వరాలే కదా. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. ఈ అనుభవించే దాంట్లోనే ఈ ఆత్మ విషయంలో మనం ఏమవుతున్నాం అంటే వెనకబడుతున్నాం. మన శరీరాన్ని ముందుకు తోస్తున్నాం, వెనకగా ఆత్మను దూరం పెడుతున్నాం. ఆత్మ చెప్పిన విషయాన్ని మాత్రమే మనం వింటున్నాం, కానీ ఈ శరీరం చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనము ఏం చేస్తున్నామంటే లోకపరంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఆత్మ తప్పని చెబుతుంది, శరీరం మాత్రము ఆశపడుతుంది. అందుకే ఒక మాట చూసుకున్నాం ఒకసారి చూడండి. ఎప్పుడు ఒకసారి 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి. ఈ దినముల అంతమందు పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరితో మాట్లాడాడండి? పూర్వకాలం ఎవరితో మాట్లాడాడు? ఎవరి చేత మాట్లాడించాడు చెప్పండి? ఆదాము ఎవరితో మాట్లాడించాడు? అబ్రహాం కాలం ఎవరితో మాట్లాడించాడు? నోవహు కాలం ఎవరితో మాట్లాడించాడు చెప్పండి? దేవదూతలతోనే కదా. ఆదాము అప్పుడు కదా. అంతేనా? డౌట్ ఉందా? దేవుడు మాట్లాడాడండి, ఏం డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే మనకు అది ఛాయ, అంతేనే కదా. ఇది ఇప్పుడు నిజ స్వరూపం. అప్పుడు ఛాయగా ఉన్నాం కాబట్టి అప్పుడు దేవదూతల చేత ప్రతి కార్యం ఎలా చేయాలనో చేపించేవాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేని ద్వారా వింటున్నాం? దేవుడి మాటలు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వాక్యం చేతున్నా కదా. వాక్యం అంటే ఏంటిది? దేవుడి మాటే కదా. మరి అనుదినం మనం చదువుతున్నామా? ప్రతి ఎంత కడుతుంది? ఎవరు చప్పుడు చేస్తలేదు. చదువుతున్నాం మనం ప్రతిదినం చదివితేనే కదా.
చదివితేనే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి సమస్య ఎలా ఉంది, ఏ విధముగా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి, ప్రతి వాక్యం కూడా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి దినము కూడా ఈ దినములో మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడే మాట్లాడుతున్నాడు, మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమంటాడంటే, మాట చూస్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో 6:23 వచనంలో ఒకసారి 6:23 రోమా. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిత్య జీవము. ఈ నిత్య జీవము కోసము ప్రతి క్షణము కూడా ఇంత సమయాన్ని కూడా మనం కేటాయిస్తున్నామంటే ఆ నిత్య జీవం గురించి. ఆ నిత్య జీవం కోసం మనకు రావాలి అంటే ఆత్మీయ విషయంలో, ఆత్మకోణంలో మనం ఆలోచన చేయాలి. మనల్ని దేవుడు ప్రేమించాడా, దేవుడు మనల్ని ప్రేమించాడా? చెప్పండి. ముందుగా ఎవరు ప్రేమించాడు? ఒకసారి చూసుకుందాం. ఒకసారి 1 యోహానులో 4:19 చెప్తుంటాడు. ఒకసారి చూడండి. ఒకసారి ఆయనే మొదట మనలను ప్రేమించాడు కనుక, ప్రేమించడు కనుక మనము ప్రేమించుచున్నాము. మొదట ప్రేమించిన వారికి ప్రేమ ఎక్కువ ఉంటుందా, సెకండ్ సార్ ప్రేమించే వారికి ఎక్కువ ఉంటుందా? చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజు ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నామండి. మనం అనుకుంటాము, ప్రశాంత్ చెప్తేనే నేను దేవుని దగ్గరికి వచ్చాను, లేకపోతే శైలజ చెప్తేనే దేవుని దగ్గరికి వచ్చాను, జయక చెప్తేనే దేవుని దగ్గరికి వచ్చాను అనుకుంటాం. కానీ దేవుడు మొదటిగా నేను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ ద్వారా దేవుడు కార్యం చేసుకోవాలి కాబట్టి ఆయన మొదటిగా నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి సజీవ లెక్కలో నేను ఉంచుతున్నాడు. ప్రతి విధమైన పని వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా బ్రతకాలేమా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా జీవించాలి, నీ కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి, ఈ విధంగా ఉంటేనే దేవుని లోకంలోకి నువ్వు రాగలుగుతావు, నా దగ్గరికి రాగలుగుతావు అని ప్రతి క్షణము కూడా ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, వారు ఎవరైనా చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏం చెప్తామండి? నువ్వు అలానే తాగురా అని చెప్తామా? నువ్వు అలానే తిరుగురా అని చెప్తామా? నువ్వు అలానే సిగరెట్ తాగురా అని చెప్తామండి? మనం ప్రేమించే వారిని వాడు బాగుండాలని చెప్తాం. వాడు మనకు దూరం అయితే తట్టుకోలేమని చెప్తాం. మన కొడుకులకైనా, కుమార్తెలకైనా, మన భార్యకైనా, మన భర్తకైనా ఏ విధంగా ఉంటామని కలిసి బ్రతకాలని చూస్తాం కదా. అందుకని బ్రతకు మాట చెప్పాడు మన కోసం. నువ్వు ఈ క్షణం సిద్ధపడ్డావా దేవుని రాజ్యంలోకి, దేవుని లోకంలోకి వెళ్ళడానికి అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తామంటే కొంత సమయం కావాలి. అడుగుతాం లేదా? ఇప్పుడు చనిపోయే ముస్లాం కూడా అడిగామనుకోండి, ఏమంటది? ఇంకా కొన్ని రోజులు కావాలయ్యా నా మనవరాలు పెళ్లి చూసి. సరే, మనవరాలు పెళ్లి అయిపోయింది, ఇక వస్తావమ్మా అంటే ఏమంటది? కొంచెం ఆ మనవరాలికి కడుపు కాయో ఏదో రాస్తే చూసేసి చచ్చిపోతుంది. సరే, దేవుడు బహుమానం ఇచ్చాడు, ఆ మనవరానికి ఒక కుమారుని ఇచ్చాడు, ఇక వచ్చేయాక వస్తుందా? మళ్ళీ ఏమంటది? వాడు నడుస్తుంది చూడాలయ్యా, ఎప్పుడే కదా పుట్టింది, కొంచెం నడవనేరాదు కొద్దిగా అని నడుస్తున్నాడు, వచ్చేయి కానీ ఏమంటది? మనం పెళ్ళాడు కదా, పోరడా చిన్న పోరడా, మనకి ఏం తెలుసు? జ్ఞానం, లోక జ్ఞానం తెలవాలి కదా. ఆ మనవరాలకి ఏం తెలుసు? కొంచెం లోక జ్ఞానం వచ్చిన తర్వాత వస్తా అంటే వాడు ఎవరిని వచ్చిన తర్వాత నేను వచ్చేయమ్మా వాడు బతుకుతాలే అంటే వస్తుందా? వాడు పెళ్లి చూడాలంటే. అంటే మనలో ఆశ కలిగి ఉంటాము కానీ ఇది నాకు చాలు అనేది ఎప్పుడన్నా ఉందా అండి? ఎప్పుడూ ఉండదు మనకు. నాకు చాలు అనేది ఏంటంటే కడుపు నిండా అన్నం తప్ప మీకు ఏది కూడా సరిపోదు. ధనం వచ్చినా సరిపోదు, బంగారం వచ్చినా సరిపోదు కదా. దేవుడు 2 చెవులు ఇచ్చాడు, తప్పుగా ఎవరు అనుకోకండి, ఆలోచన చేయండి ఆత్మీయ కోణంలో. సరే, రూపం కావాలి కాబట్టి ఈడేడో కొట్టించుకోమన్నాడు. సరే, మనం ఏం చేస్తాం? ఈవి సరిపోక ఇంకేడో కొట్టించుకుంటాం కదా. ఎదుట మరో ఈ దాన్ని కొట్టించుకున్నాం, మనం ఏం చేస్తాం? ఈ దాన్ని కొట్టించుకుంటాం. అంటే దేవుడు ఇచ్చిన అందాన్ని మనం ఏం చేస్తామంటే రంధ్రం పెడతా ఉన్నాం, అంతేనా కదా. ఈ దేవుడి ఇచ్చిన శరీరాన్ని మనంతా మనం కొంతమంది చూస్తే ఒళ్ళు నిండా పచ్చబొట్టు తెచ్చుకుంటారు, చూసారా? అందుకని మనం అందరము కూడా ఎవరైనా బాగుండాలని దేవుడు అనుదినం నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ చేత దేవుని మనం చేయించుకోవాలి కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తాడు. నువ్వు మంచిగా బ్రతకాలని నేను చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్తున్నాడు. నీ ఆత్మీయ విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే లోకపరమైన ఆలోచనలు నువ్వు ఉండకుండా నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉండాలి. నా లోకానికి నువ్వు రావాలి అంటే ఆత్మీయ కోణంలో నువ్వు ఆలోచన చేయాలి, శారీరకమైన ఆలోచన చేయొద్దు. అందుకంటే ఏమంటాడు? నువ్వు పిండముగా ఆయన పిండము తయారు చేసినప్పుడు ఏమైతుందంట? నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను తయారు చేసినప్పుడు నాకు భయం కలుగుతుందని చెప్తాడు.
మనం తయారైన విధానం చూస్తే ఎలా ఉంటామండి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలా మంది ఈ రోజులలో పిల్లలు పుట్టాలంటే చాలా కష్టం. సరే పుడుతున్నారు అంటే వారికి సరిగా శరీర అవయవాలు రావట్లేదు. చాలా మంది మధ్యలోనే తీసేస్తున్నారు. అనుకుంటాం మనము కలిస్తేనే పుడతారు కదా అనుకుంటాం, కానీ దేవుడి కృపలేంది జరగదు. దేవుడి ప్రణాళిక నీ పైన ఉంది. నీ బాధ్యతగా నువ్వేం చేయాలి? దేవుడికి దగ్గరగా ఉండేవాడిగా నువ్వు ఉండాలి. చాలా మంది మాట్లాడతారు, సింపుల్గా మాట్లాడతారు. నాకు అప్పుడు బాధ అనిపిస్తుంటుంది. పోలీస్ స్టేషన్లోకి వచ్చినప్పుడు పంచాయతీ వస్తాయి, భార్య భర్తలు పంచాయతీ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారు అంటే వాడు ఒక రకంగా మాట్లాడతాడు. ఆ పదం మనం వాడకూడదు, కానీ ఒక రకంగా మాట్లాడతాడు. అంటే మనకి పిల్లల బాధ్యత ఎలా ఉంటుందంటే, మనకి మనం కొట్టు మీద దొరికే కూరగాయలకు కనబడతాయి, పండ్లకు కనబడతాయి. కానీ తల్లికి అలా ఉండదు. ఎందుకంటే 9 మాసాలు మోసి కన్నది కాబట్టి ఆ పేరు బంధము తన నుంచి దూరం చేయలేకపోతాం. మగవారు అనుకోండి, వదిలేసిపోతాం పిల్లల్ని. కానీ తల్లి ఆ విధంగా ఉండలేదు. నలుగురుని ఎలా సాతావంటే ఏదైనా పని చేసుకొని సాతాను సార్ అంట. భర్త కల కాదు, పిల్లలు కాదంటే నాకు సమస్య ఆయన సమస్య పంచుకుంటారు, కానీ సాధేంత శక్తి మొగరికి ఉండదు. అందుకని మనము ప్రేమ కలిగి దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు అనుకుంటున్నావు నేనే దేవుడిని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు ప్రతి క్షణం నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎటువంటి తప్పులు చేసినా సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన మార్గంలో రావాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అందుకే మొదటి నేను ఎంచుకున్నాడు. కాబట్టి నువ్వు ఈ దేవుని మందిరానికి వచ్చావు, కానీ ఎప్పుడో దేవుడి ప్రణాళిక ఆయన నీ యందు ఉన్నది. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నిన్ను ఆయన తీసుకుంటా ఉన్నాడు. ఆత్మీయ కోణంలో ఆలోచన చేసుకుంటూ దేవుని మాటలు కైకొని ఆ దినంలో ప్రవక్తల చేత మాట్లాడాడు. కాబట్టి ఈ దినమున నీ దగ్గర దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి క్షణం నీకు సమయం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడడానికి మనము సిద్ధపడాలి. అందుకే ఒక మాట చెప్తాడు కీర్తన గ్రంథంలో 39వ అధ్యాయం 139, 14లో 139:14 నీవు నన్ను కలగజేసిన విధము చూడగా చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు కదా. నేను చేస్తున్నాను, నిన్ను కలగజేసే విధానాన్ని చూస్తే, మనము తయారయ్యే విధానాన్ని చూస్తే, ఈరోజు పతికింజ చాలా మంది పెడుతున్నారు కదా, పెట్టొచ్చారు కదండి, అందరు పెట్టొచ్చారు కదా భూమిలో. అది ఎలా తయారైతే నువ్వు చూస్తున్నావా? చూస్తలే కదా. మనము కూడా పిండముగా తల్లి గర్భంలో తయారవుతున్నప్పుడు దాన్ని చూస్తే చాలా భయంగా ఉంటుంది. స్కానింగ్ చేసే వరకు చాలా చూసి ఉంటారు. పిండంగా ఉన్నప్పుడు చూడలేము మనం. ఇప్పుడంటే మనం చూస్తున్నాం ఎంత బాగుంటుందని అంటాం, కానీ పిండంగా తయారవుతున్నప్పుడు అది చూడాలంటే భయము కలుగుతుంది. చాలా మంది తల్లులకు తెలుసు, ఎందుకంటే స్కాన్ చేసినప్పుడు చూపిస్తారు, అమ్మా ఇలా కాళ్ళు ఆడుతున్నాయి, ఇలా ఉంది, ఈ అవయం ఇలా ఉంది, లేకపోతే గుండె సరిగా కొట్టుకోవట్లేదు, ఈ అవయం తయారు కాలేదు, మరి ఎలా తీసేయాలా ఉంచాలా అని అడుగుతారు. తల్లులకు చాలా మంది తెలుసు. ఆ పిండం ఉన్నప్పుడు చూడాలంటే మనకి ఎంత భయం కలుగుతుంది. ఇప్పుడు చూస్తే ఆకారం చూస్తే బాగున్నారు కదా అనుకుంటాం మనందరం, కానీ అది తయారు చేసే విధానాన్ని చూస్తే భయం కలుగుతూ ఉంటుంది. అందుకంటే నిన్ను తయారు చేసేవాడు, నిన్ను ప్రేమించేవాడు మన మధ్యలోనూ మన దగ్గరనే ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మీయ కోణంలో ఆలోచించేటప్పుడు ఏ విషయంలో కూడా ఇక్కడ బైబిల్ చదువుకుంటేటప్పుడు ఎవరైనా నీకు బోధిస్తున్నప్పుడు వారు ఏం బోధిస్తున్నారు, ఆ వాక్యం నేను ఎలా అర్థం చేసుకోవాలనే ఆలోచనతో చేయాలి. కానీ ఆలోచన చేసుకున్నప్పుడు వాక్యంలో నుంచి వచ్చే ప్రతి మాట మీకు నచ్చకపోవచ్చు. నీ ప్రవర్తన బట్టి కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు అన్నింటినీ మనం సరి చేసుకునే వారిగా ఉండాలి, సరిదిద్దుకునే వారిగా ఉండి ముందుకు వెళ్ళేవారిగా మనందరం కూడా ఉందాం. అదే ఒక మాట చెప్తాను చూడండి. మనము దేవుడికి ఏమి ఇవ్వాలి అంటే, చూడండి ఒక్కసారి కీర్తనలో 106 కీర్తనలో ఒక మాట చెప్తాను. మనం కూడా సమాధానం కలిగి ఉండాలి. నా మొరను నా విన్నపములను ఆలకించుము, ఆలకించి ఉన్నాడు. నేను ఆయనను ప్రేమించుతున్నాను, ఆయన నాకు చెవికి, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేదను. నీ మొరలు ఆలకించాలి అంటే, నీ ప్రార్థనలు ఆలకించాలి అంటే మనం ఏముండాలంటే కొన్ని గుణాలు కలిగి ఉండాలి. మనం మొదటిగా
నీ స్నేహితుడినైనా నీ తోటి వారినైనా ప్రేమించే గుణం ఉండాలి. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరు? యెహోవాయే. కానీ దేవుడు అంటే పదం ఏంటి? దేవుడు అంటే ప్రేమే కదా. తల్లికి కొడుకు మధ్యలో ఉన్న ప్రేమ, నాకు స్నేహితులు కూడా మధ్య ప్రేమే కదా. ఎంత ప్రేమగా ఉంటే దేవుడికి అంత దగ్గరగా ఉంటాడు. దేవుడు అంటేనే ప్రేమ. అర్థమవుతున్నాం అందరికీ? దేవుడు అంటే ఒక రూపము కాదు, ఒక ఆకారము కాదు. దేవుడు అంటే ప్రేమ. ప్రేమ లేనుడి కాడ దేవుడు ఉండడు. నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరాన్ని ప్రేమించు. నువ్వు ప్రేమించకుండా నీ హృదయంలో కుళ్ళు కుతంత్రం పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తాడు? నేనేం చేస్తాడండి? ఏం చేస్తుంది? చెత్త చేస్తా ఉంటాం కదా. అందుకే మనం మార్క్స్ వార్తలు చూసుకున్నట్టయితే చాలా చూస్తాం. వాడ కొన్ని తెలియని వారు అప్పటి రోజుల్లో చాలా వరకు మనం 9వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మూగదయం పెట్టిన వారిని ఒకరు తీసుకొస్తారు. మూగదయం అంటే ఏంటి? అది చదువు చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్గా చెప్తాను. ఒకసారి చూసుకున్నామా? చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వచనం వరకు కొన్ని గురించి మీకు చెప్తాను. ఎందుకంటే లోకంలో చాలా మంది మీరు చూస్తున్నారు, చాలా మంది మాటలు మీరు వింటున్నారు. నేను దేవునితో మాట్లాడాను, నేను దేవునితో చూశాను, నేను దేవునితో సావాసం చేశాను. ఇలాగ బ్రదర్ చెప్పాడు కదా, 2 కాఫీలు దగ్గర పెట్టుకొని ఒకటి యేసుక్రీస్తుకు ఒకటి నాకోటి అని చెప్పినట్టుగా చాలా మంది ఉన్నారు లోకంలో. చాలా మంది మనం చూస్తున్నాం. మీరు చూడండి ఒకసారి తీసారా? 17వ వచనం కానీ కొన్ని వచనాలు చదువుకున్నాం. బోధకుడా, ఉదయం పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని కాలేదు అని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ చదువుకుంటే చాలా టైం పడుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే ఎవరెవరు ఉన్నారంట? ఏమేమి పడిందని చెప్పాడు అక్కడ? మూగ దయ్యము, ఇంకా పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? గురుగా కాలుస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. అంటే దీన్ని మనము అప్పుడు కాలం మాట్లాడుతున్నప్పుడు విషయాలలో చూస్తే ఇప్పుడు ఏమంటారు దాన్ని? మూర్ఛలోకి వచ్చినారు. ఏం చేస్తారండి? ఏమైనా మాట్లాడతారా? వారి నోరు కూడా ఏమొస్తుంది? నొరుగు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడనే పడిపోతారు. మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే ఈయనకు మూగదయ్యం పట్టింది, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. ఆయన నోరు గుండా నొరుగ కారుతా ఉంది. ఇప్పుడు మనకు తెలియదన్న అది ఏం చెప్పాలి? అప్పటి వారికి ఏమర్థమైంది? అది దయ్యం. అసలు దయ్యాలు ఉన్నాయంటారా? మీ ఆలోచన ప్రకారం చెప్పండి. ఉన్నాయంటారు సార్? ఉన్నాయని కొంతమంది అనుకుంటున్నారు, లేవని కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ దీన్ని మీరు అర్థం చేసుకోండి సిస్టర్. ఇది మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధి గురించి ఇప్పటివరకు కూడా ఏం చేస్తారంటే తాళం చేతులు పెడతారు, ఏదైనా ఇంప వస్తువులు ఉండాలి అని. ఆ మూర్ఛ వ్యాధి వచ్చిన వ్యక్తి మాట్లాడాడు, నొరుగు వస్తూ ఉంటుంది. మనకి నీళ్లు తెలియదు, బురద తెలియదు కదా. రోడ్డు మీద పడుతున్నా లేకపోతే రాళ్ళ మీద పడుతున్న ఆలోచన కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. దాని గురించి ఏం చేస్తారు? ఈ మూగదయ్యం పట్టింది వీళ్ళకు అంటే మాట్లాడతారు, మనతో మాట్లాడలేదు. మూర్ఛ వ్యాధి వచ్చిన వారు చూస్తారు కదా రోడ్లో పడి. ఇదన్నట్టు అప్పుడు ఏం చేశారంటే మూగదయ్యం పట్టింది, దయ్యం గురించే మనకు చెప్పేవారు. ఇది మేము చేయలేకపోతున్నాం అని శిష్యులు చెప్పాము. ఈ శిష్యులు చేయలేకపోతున్నారు, మీరైతే చేస్తారని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేయడము చూస్తాము, అది వదలటము చూస్తాము, అది తగ్గిపోవడం చూస్తాము. మనలో కూడా అందరూ బలహీనలు వస్తున్నారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఫలిస్తుందో లేదో మనకే నమ్మకం తక్కువ కదా. జ్వరం వచ్చిందనుకోండి, ప్రార్థన చేస్తే పోతుందన్న నమ్మకం మీద నీకుంటే నువ్వు ఎదుటి వ్యక్తికి చేయగలుగుతావు. అంత విశ్వాసం కలిగి ఉన్నాం మనందరం కూడా. అలా విశ్వాసం కలిగితేనే మీరు ఇతరులకు ప్రార్థన చేయండి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు బాగు చేస్తాడు, ఏ విషయంలో నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సర్వము సాధ్యమే అనుకుంటేనే మీరు ప్రార్థన చేయండి. మీరే అతి నమ్మకంగా ఉండి, మీరే విశ్వాసం లేకుండా ఉండి ప్రార్థన చేయకండి. ఇక్కడ అదే అన్నాడు. ఏమన్నాడు? మీరు ఇన్నాళ్ళు నాతో తిరుగుతున్నారయ్యా. అక్కడ అంతా చూసుకుంటే మీరు ఇన్నాళ్ళు నాతో తిరుగుతున్నారు. అక్కడ అడిగారు శిష్యుడు. తర్వాత అడిగారు, అయ్యా మేము చేయలేకపోయా, నువ్వు చేసావు ఎందుకు అంటే అది విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది.
మీలో కూడా ఆత్మీయ విషయంలో కూడా లోకపరమైన వదులుకొని దేవుని దగ్గర రావడానికి మీరందరం కూడా ఆసక్తి కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ శరీరం శాశ్వతం కాదు, మనలో ఉన్న ఈ ఆత్మనే శాశ్వతం. ఈ ఆత్మను జీవింపజేసుకుందాం. ఈ ఆత్మను జీవింపజేసుకొని ఆయన లోకానికి వెళ్ళడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఒక నిరీక్షణ కలిగి ఉందాం. మనలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకొని మన నాలుకను సరి చేసుకుందాం. మన నాలుకను జాగ్రత్త పెట్టుకుందాం. మొదటిగా చేసేది ఏంటంటే మన తప్పులన్నీ కూడా మన నాలుకతోటే చేస్తాం. ఈ నాలుగును జాగ్రత్త పెట్టుకొని మనందరం కూడా ఆత్మీయ జీవితంలో జీవించడానికి, ఆత్మీయ కోణంలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.